హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చింతకాయ పచ్చడి అండి. ఇది మన అమ్మమ్మల కాలం నాటి చింతకాయ పచ్చడి. ఇది రుచి అమోఘంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఒక ముద్ద తినేవాళ్ళు 4 ముద్దలు ఎక్స్ట్రా తింటారండి. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాము. వేయించిన శనగిత్తనాలు, అలాగా వేయించుకున్నాక ఎండుమిర్చి వేయించుకోవాలి. వేయించుకున్న ఎండుమిర్చిలో పల్లీలు వేసుకోవాలి, సాల్టు, చింతకాయ పచ్చడి వేసుకోవాలండి. ఆ ఎండుమిర్చికి తగ్గట్టు చింతకాయ పచ్చడి వేసుకోవాలి. ముడి చింతకాయ పచ్చడి అంటారు దీన్ని. జీలకర్ర వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక ఒక టమాటో ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కలిసి మిక్సీ పట్టుకోవాలండి. ముందు కొంచెం అచ్చా మెదగంగానే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మన ఆనియన్ ముక్కలు, ఎల్లిపాయలు వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు మెత్తగా మెదక్కుండా వేసుకోవాలండి. ముక్కలు ముక్కలుగా ఉంటే మనకు అన్నంలో పంటి కింద తగులుతుంటే రుచి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. పోపు పెట్టుకుందాము. ఈ పోపులో మినపగుండ్లు, పచ్చిపప్పు వేయకూడదండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసాను. కొంచెం పసుపు వేసుకోవాలి. పోపు మగ్గినాక ఇది వేసుకొని కలుపుకొని దింపుకోవాలండి. ఎక్కువసేపు ఉంచకూడదు. ఇలాగే మన చింతకాయ పచ్చడి రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి.